విద్యార్థి జీవితంలో 10వ తరగతి ఎంతో కీలకమైందని, కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని హుస్నాబాద్ ఎంఈఓ బండారి మన్నీలా విద్యార్థులకు పిలుపునిచ్చారు. రేపటి నుంచి ప్రారంభమవుతున్న 10వ తరగతి పరీక్షలలో విద్యార్థులు ఎగ్జామ్ బాగా రాయాలని, ఉదయాన్నే ఎగ్జామ్ సెంటర్కి 9:30 రావాలని అన్నారు. హుస్నాబాద్ పట్టణంలో 4 పరీక్షా కేంద్రాల్లో 853 మంది ఎగ్జామ్ రాస్తారని తెలిపారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో 18 ఎగ్జామ్స్ సెంటర్లలో 10వ తరగతి రాస్తున్న విద్యార్థుల హాల్ టికెట్ నెంబర్లు వేస్తూ ఎగ్జామ్స్ సెంటర్లలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. హుస్నాబాద్ పట్టణంలో 4 ఎగ్జామ్ సెంటర్లు, అక్కనపేట మండలంలో 2 ఎగ్జామ్ సెంటర్లు, చిగురుమామిడిలో 2 ఎగ్జామ్స్ సెంటర్లు, కోహెడలో 2 ఎగ్జామ్స్ సెంటర్లు, సైదాపూర్లో 3 ఎగ్జామ్స్ సెంటర్లు, భీమదేవరపల్లి మండలంలో 3 ఎగ్జామ్స్ సెంటర్లలో విద్యార్థులు ఎగ్జామ్ రాయనున్నారని అన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా మొత్తం 18 ఎగ్జామ్స్ సెంటర్లను ఏర్పాటు చేశామని జిల్లా విద్యాశాఖ అధికారులు తెలిపారు. రేపటి నుండి అంటే ఈ నెల మార్చి నెల 21వ తేదీ నుండి 10వ తరగతి పరీక్షలు ప్రారంభమవుతున్నాయి. వాటిని దృష్టిలో పెట్టుకొని మన హుస్నాబాద్ మండలంలో మొత్తము 4 సెంటర్లను ఏర్పాటు చేయడం జరిగింది. 4 సెంటర్లలో ఒకటి హుస్నాబాద్ బాయ్స్ ఒకటి, హుస్నాబాద్ గర్ల్స్ ఒకటి, తర్వాత మోడల్ స్కూల్ ఒకటి, ఇంకొకటి TGWRS జిల్లేలగడ్డ స్కూల్. ఈ 4 పాఠశాలల్ని SSC సెంటర్లుగా కేటాయించడం జరిగింది. హుస్నాబాద్ నుండి దాదాపుగా బాయ్స్ నుంచి 421 మంది పిల్లలు, గర్ల్స్ నుంచి 432 అంటే 421 మంది బాలురు, 432 బాలికలు ఈ పరీక్షకు హాజరవుతున్నారు. మొత్తం 853 మంది విద్యార్థులు మన హుస్నాబాద్ మండలంలో ఈ పరీక్షలకు హాజరవుతున్నారు. అందరూ కూడా చాలా చక్కగా పొద్దున 9:30 వరకే సెంటర్ కాడికి చేరుకోవాలను. పరీక్ష 9:30 నుంచి 12:30 మధ్య పరీక్ష జరుగుతుంది. ప్రతిరోజు ఈ పరీక్షకు సంబంధించిన టైం టేబుల్ని మనం ఒకసారి చూసినట్లయితే రేపు 21 మార్చ్ శుక్రవారం రోజున తెలుగు ఎగ్జామ్తో స్టార్ట్ అవుతుంది. తర్వాత 22 మార్చి రోజు సెకండ్ లాంగ్వేజ్ హిందీ ఉంటుంది. 24 మార్చి రోజు థర్డ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ ఉంటుంది. 26 మార్చి రోజు మ్యాథమెటిక్స్ ఉంటుంది. 28 మార్చి రోజు ఫిజికల్ సైన్స్ ఎగ్జామ్ ఉంటుంది. 29 మార్చి రోజు బయాలజికల్ సైన్స్ ఎగ్జామ్ ఉంటుంది. తర్వాత ఏప్రిల్ నెల 2 ఏప్రిల్ రోజు సోషల్ స్టడీస్ ఎగ్జామ్ ఉంటుంది. తర్వాత వొకేషనల్ కోర్స్ ఉన్న చోట 3rd రోజు వొకేషనల్ ఎగ్జామ్ ఉంది. తర్వాత 4th ఏప్రిల్ రోజు వొకేషనల్ ఎగ్జామ్ ఉంది. అంటే 21 మార్చి నుంచి స్టార్ట్ అయిన SSC ఎగ్జామ్స్ ఏప్రిల్ 4 వరకు ఈ ఎగ్జామ్స్ అనేటివి జరుగుతాయి. విద్యార్థులందరూ కూడా సకాలంలో ఎగ్జామినేషన్ సెంటర్కి చేరుకోవాలి. తప్పనిసరిగా కొంచెం ముందే ఉండి ప్రయత్నం చేయాలి. మంచి పౌష్టికాహారం తీసుకొని ఇంటి దగ్గర మంచిగా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్కు హాజరు కావాలని చెప్పి కోరుతున్నాము. అందరికీ ఆల్ ది బెస్ట్.